హాయ్ అండి. ఇక్కడ నేనైతే మా పల్లెటూరి స్టైల్ మాదిరి చేపల పులుసు అయితే ఇలా చేసుకుంటామండి. కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి అనేవి వేసుకోవాలి. మన కారం బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక 8 అయితే వేసుకున్నానండి. 8 ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకోవాలండి. ఎక్కువ మంట పెట్టకుండా ఇలాగనే మీడియంలోనే ఇవి ఒట్టిమిరపకాయలు అనేటివి వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. ఇట్లా కొంచెం బాగా లైట్గా వేగాలి. మరి ఎక్కువ నల్లగా మాడితే కూర కూడా చేదుగా అనిపిస్తుంది. ఎక్కువ నల్లగా మాడకుండా ఇలా లైట్గా కొంచెం వేయించుకోవాలి. ఇవి వేయించుకునే తర్వాత పక్కన పెట్టేసుకొని మనం అందులో ఒక 3 స్పూన్లు అయితే ధనియాలు అయితే వేసుకోవాలండి. ధనియాలు కూడా కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవి కూడా వేయించుకునేటప్పుడు మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి అలాగా ఇవి కూడా లైట్గా కొంచెం వేయించుకోవాలి. ఇట్లా వేయించుకునే తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఇది కూడా ధనియాలు వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ మెంతులు వేసుకొని ఇవి అన్నీ కూడా వేయించుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు అలాగా వేయించి పెట్టుకోవాలండి. కొంచెం మీడియంలోనే పెట్టేసుకొని ఇట్లా వేయించి పెట్టుకోవాలి. చూడండి ఇంకా ఆ విధంగా వేయించుకున్నాం కదా. ఇవి పక్కన అయితే పెట్టేసుకొని మనము మిక్సీ జార్లో తీసుకొని కాస్త ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఒట్టిమిరపకాయలు ధనియాలు అనేటివి వేసుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా అయితే మనము మిక్సీకి అయితే పట్టుకోవాలండి. చూడండి అన్నీ ఆ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనము మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఇలాగా కొంచెం మెత్తగా ఆడించిన తర్వాత అందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ చేపలు అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇందులో 1 స్పూన్ అయితే కారము, 1 స్పూను పసుపు పొడి వేసుకొని అలాగే ఒక హాఫ్ కుడక సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మరి చూసి వేసుకుందండి. ఎందుకంటే మనం ఉప్పేసి కడిగినాం కదా చేపలు, అంతానే వాళ్ళ కొద్దిగా ఉంటూనే ఉంటుంది. అందుకని ఒక హాఫ్ అయితే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత అన్నిటికీ కాస్త కలుపుకోవాలండి. లైట్గా చేపలకు కొంచెం కారం పట్టేలాగా ఇట్లా లైట్గా కలుపుకోవాలండి. ఇట్లా ఈ విధంగా లైట్గా కలుపుకొని మనము పక్కన అయితే పెట్టేసుకొని వీటికి మనము అంతా ఇప్పుడు కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని చేసుకోవాలండి. చూడండి అన్నిటికీ అట్లా లైట్గా అట్లా కారం, పసుపు, ఉప్పు అన్నీ కాస్త పెట్టుకోవాలండి. అన్నిటికీ కాస్త పెట్టుకున్న తర్వాత వీటికి అయితే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని బాగా మెత్తగా కలుపుకోవాలని ఆ చింతపండు అనేది నీళ్ళు ఇట్లా తయారు చేసుకున్నానండి. చింతపండు నీళ్ళు అలా చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మనము బాగా ఆనియన్స్ అనేది వేయించుకోవాలి. ఇట్లా వేయించిన తర్వాత ఇందులో 1 స్పూన్ అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిందాక బాగా వేగనివ్వాలి. చూడండి ఇలా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోనే మనము ఇంకా కాస్త పసుపు, 1 స్పూను పసుపు, పసుపు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి. చూడండి ఆ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీకి అయితే పట్టుకున్నాం కదండి మసాలా పౌడర్, అది కొంచెం 3 స్పూన్లు కానీ వేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా కారం ఉంటే తినలేదనే వాళ్ళు తగ్గించి వేసుకోవాలండి. కొంచెం లైట్గా కారంగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు అయితే వేసుకొని ఇట్లా ఆయిల్లో అయితే కొంచెం బాగా వేగించుకోవాలండి. మసాలా పౌడర్ అనేది ఇది ఆయిల్లో కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మనము చింతపండు నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇగో చూడండి చింతపండు నీళ్ళు అయితే పోసుకున్నాం కదా, కొంచెం మంట అనేది ఎక్కువ పెట్టుకొని ఈ చింతపండు నీళ్ళు పోసిన తర్వాత కొంచెం బాగా చల్లాలండి. ఇవి నీళ్ళు ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని, ఆ చింతపండు నీళ్ళే సరిపోవు కదా, కొంచెం గ్రేవీకి ఉండాలి కదా, అందుకని నేను కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. చూడండి ఇట్లా ఈ విధంగా మనకు వాటర్కి వెళ్తున్నప్పుడు ఇంకా కావాలనుకుంటే ఉప్పు సరిపోయిందో లేదో ఇట్లా చూసి వేసుకోండి. ఇట్లా వాటర్ బాగా చూడండి కరుగుతున్నప్పుడు ఇట్లా బాగా వాటర్ అనేది వెళ్తున్నప్పుడు మనము చింతపండు పులుపు ఉందా కారం ఉందని ఇట్లా చూసి వేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే చేపలు అనేవి వేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇట్లా ఈ విధంగా చేపలు అనేవి వేసుకోవాలండి. ఇట్లా అన్ని చేపలు వేసుకున్న తర్వాత మనం మంట తగ్గించుకోవాలండి. చూడండి అన్నీ ఆ విధంగా నేను చేపలు వేసుకున్నాను. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మధ్య మధ్యలో మూత తీసేసి చూసుకోవాలండి చేప ఉడికిందో లేదో. కొంచెం మంట అనేది సిమ్లోనే పెట్టేసుకోవాలండి, మరి ఎక్కువ పెట్టకుండా ఇట్లా మీడియంలోనైనా పెట్టేసుకోండి. ఇట్లా చేప అనేది తొందరగా ఉడుకుతుందండి. ఇట్లా మనము వేస్తున్నప్పుడు చూడండి మన గ్రేవీ ఎట్లా కావాలంటే అట్లా చూసుకోవచ్చు. ఇంకా నీళ్ళు ఎక్కువైతే అట్లనే ఒక 5 నిమిషాలు ఎక్కువనే పెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఎక్కువ నీళ్ళు వాటర్ పోసినప్పుడు ఎక్కువగా ఇట్లా అయిపోతాయి, ఆవిరంతా అయిపోతాయండి. ఇట్లా నీళ్ళు ఎక్కువ పోసినప్పుడు మంట కొంచెం ఎక్కువ పెట్టుకోండి, అప్పుడు ఆవిరన్నీ అయిపోతాయి వాటర్ అనేది. ఇంకా ఆవిరన్నీ అయిపోయినాక గ్రేవీ మనకు ఏ మాత్రం ఉంటే చాలండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి. అంతేనండి, చేపల పులుసు తయారీ విధానం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూసుకోండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి